చికెన్ కూర తయారు చేస్తున్నానండి. చికెన్ కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, నూనె, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మసాలా దినుసులండి, కొబ్బరి, పల్లీలు, ఇందులో పల్లీలు, కొబ్బరి, ఈ టమాటా అండి మిక్సీ చేసి పెట్టుకోవాలి, పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. చికెన్ కొంచెం నూనె, కొద్దిగా 2-3 డ్రాప్లు ఎక్కువ వేయాలండి. కరివేపాకు, మసాలా దినుసులు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొన్ని, దోరగా వేగించాలండి. కోసి పెట్టుకున్న ఒక టమాటా మిక్సీ చేసాను కాబట్టి తక్కువ వేసుకోవాలి. టమాటా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. కొంచెం పసుపు అండి. పసుపు కొంచెం ఎక్కువ వేయాలి నీసు వాసన పోవడానికి. కారం, కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ గ్రేవీ చేసి పెట్టుకోండి చికెన్ తెచ్చేలోపు. కొద్దిగా గరం మసాలా అండి. ఇదంతా బాగా కలిపి మూత పెట్టేయాలి. అండి ఈ గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ గ్రేవీలో చికెన్ వేసేయాలి. మసాలాలన్నీ వేసేసాను కాబట్టి ఇంక పెద్ద వేసే అవసరం ఏమి ఉండదండి. ఉప్పు కారం చూసుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడకడానికి కావాల్సిన వాటర్ అండి. మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. చికెన్ బాగా ఉడికిపోయిందండి. చేసి పెట్టుకున్న కొబ్బరి, టమాటా పేస్ట్ ఉంది కదా, అది ఇప్పుడు వేయాలి. చికెన్ ఎప్పుడు సగం ఉడికిన తర్వాత వేయాలండి టమాటా, కొబ్బరి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం బాగా కలపాలి. పోయిందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీకి కూడా బాగుంటుంది. టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ. చికెన్